నిన్న మొన్న పెట్టిన వీడియోలలో మమ్మల్ని ఆదరిస్తున్న తీరుకు మీకు కృతజ్ఞుణ్ణి. అయితే ఏదైతే కామెంట్ పెట్టమంటున్నానో మీరు వాట్సాప్లలో పెడుతున్నారో వాట్సాప్లలో కేవలం 24 గంటలు మాత్రమే ఉంటుంది. వీడియో యూట్యూబ్లో మాత్రమే పెట్టండి. అప్పుడు మీరు పెట్టిన కామెంట్ ఖచ్చితంగా వీడియో ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఖచ్చితంగా యూట్యూబ్లో ఉంటుంది. అప్పుడు ఇతరులు కూడా చూడడానికి అది ఆస్కారం అవుతుంది. ఇకపోతే మరి ఇక నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మంచిర్యాల జిల్లా నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో మంచిర్యాల జిల్లా నుండి గడ్డం అరవిందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి చేసిండ్రు 2014లో. ములకాల అరవిందర్ రెడ్డి బీజేపీ నుండి చేసిండ్రు. బీఆర్ఎస్ నుండి దివాకర్ రావు చేసిండ్రు. అప్పుడు బీఎస్పీ నుండి వేముల కిరణ్ చేసిండ్రు. అప్పుడు భారీ మెజారిటీతోని తెలంగాణ గాలితోని దివాకర్ రావు గెలిచిండు. 2014లో మరి అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తనాళ్ళు కాబట్టి మరి టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ గెలిచింది. 2018-19 ఎన్నికలు బీఆర్ఎస్ నుండి నడిపెల్లి దివాకర్ రావు, కాంగ్రెస్ వచ్చేసి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, బీజేపీ నుండి వీరబెల్లి రఘునాథ్ రావు, మరి బీఎస్పీ నుండి బేర సత్యనారాయణ పాల్గొన్నారు. అప్పుడు కొత్తగా డిస్ట్రిక్ట్స్ ఏర్పడ్డాయి. రెండవసారి ఎన్నికలు జరిగినప్పుడు కొత్తగా డిస్ట్రిక్ట్స్ ఏర్పడ్డది. అప్పుడు మంచిర్యాలను డిస్ట్రిక్ట్ చేసిండ్రు. అప్పుడు మంచిర్యాలలో కొన్ని ప్రాంతాలను కూడా మండలాలుగా అంటే నూతన మండలాలను కూడా చేసిండ్రు. మంచిర్యాలలో రెండవసారి కూడా మరి నడిపల్లి దివాకర్ రావే మరి విజయం సాధించిండు. అయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంది తప్ప అప్పుడు ఇంకో పార్టీలకు అంతగా ప్రాతినిధ్యం లేదు. మరిగా మూడవసారి ఎన్నికల్లో 2022-23 సమయంలో బీఆర్ఎస్ నుండి దివాకర్ రావు, కాంగ్రెస్ నుండి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, బీజేపీ నుండి రఘునాథ్ రావు, ఇక బీఎస్పీ నుండి తోట శ్రీనివాస్ మరి ఈ పోటీలో నిలబడ్డారు. అయితే ఇక్కడ బీఎస్పీ చూసుకుంటే ఎవరైతే ఈ 3 సార్లు ఎలక్షన్లలో పాల్గొన్నవారు అప్పటి మందం ఎలక్షన్లలో పాల్గొని మరి టికెట్ ఆశావాహులు అంటే వేరే పార్టీలలో చూసి దొరకక వచ్చి చేసిన వాళ్ళే ఉన్నారు. బీఎస్పీని బేస్ చేసుకున్న వాళ్ళే ఎవరైతే కనబడలేదు. మరి ఇప్పుడు ఎదగడానికి అయితే చూస్తా ఉంది. అయితే మంచిర్యాలలో 3 సార్లు ఎన్నికైన వారందరూ కూడా మరి వెల్మాస్ గానే ఉన్నారు. ఇప్పుడైతే కొత్తగా బీసీ వాదం వచ్చింది. ఈ బీసీ వాదం నుండి చుంచు కిరణ్ అని చెప్పేసి డాక్టర్ గా చేస్తారంట. తను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వీళ్ళ తండ్రి గారు ఊషన్న మరి జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారంట. ఉమ్మడి ఆదిలాబాద్ గా ఉన్నప్పుడు వాళ్ళ తాతయ్య 1983-85 టైంలో జనతా పార్టీ నుండి ఎమ్మెల్యేగా చేశారంట. అప్పుడు లక్షటిపేట కాన్స్టిట్యున్సీ ఉండే. ఇక ఈ విధంగా ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి ఇప్పుడైతే ఇంతవరకు ఏ ఎలక్షన్లో చూసుకున్నా కూడా ఈ 3 ఎలక్షన్లలో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఈ 3 ఎలక్షన్లలో కూడా వెల్మాస్ మాత్రమే ఉన్నారు. కారణం ఇది జనరల్ స్థానం ఇది. అయితే ఇప్పుడు బీసీ వాదం వచ్చింది కనుక బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కనుక మంచిర్యాల నుండి మమ్మల్ని ఎన్నుకోండి, మేము అభివృద్ధి చేస్తామంటూ కిరణ్ గారు వస్తున్నారు. మరి ఇది లక్షట్పేట నుండి మంచిర్యాలకు షిఫ్ట్ అయ్యింది. అప్పటి నుండి మా ప్రాంతాలు అంతగా అభివృద్ధి చెందట్లేదు, మేము అధికంగా ఉన్నాం, మా ప్రజలు అధికంగా ఉన్నారు కాబట్టి మాకు పట్టం కట్టండి అని చెప్పేసి వారు నెక్స్ట్ 2028-29 ఎన్నికల్లో పాల్గొనడానికి వారు వస్తా ఉన్నారు. మరి అది ప్రజల అభిప్రాయానికే వదిలేయాలి. ఎందుకంటే ప్రజలు ఎవరి వైపున మొగ్గు చూపితే ప్రజలు ఏ తీర్పు చెప్తే ఎవరైనా వినాల్సిందే. అయితే ఇక్కడ కాంగ్రెస్ లో మంచిర్యాల నుండి కాంగ్రెస్ కి మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అలవాటు ప్రకారం చూసుకుంటే మరి 2 దఫాలు కూడా ఒకరికి ఇచ్చే అలవాటు ఉంది కదా. మరి నెక్స్ట్ టైం కూడా ప్రేమ్సాగర్ రావే గెలిచే అవకాశం ఉందా అనంటే కొన్ని అభియోగాలు వస్తా ఉన్నాయి. ఏంటిదంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో 470 కోట్ల రూపాయల అప్పు ఈయన ఒక్క ఎమ్మెల్యే ఈ 2.5 సంవత్సరాలలో 470 కోట్ల అప్పు ఉండేనంట ఈయనకి. ఈ అప్పు ఎట్లా తీర్చిండు, ఇంత సంపాదిస్తారా ఎమ్మెల్యేలు అనే అభియోగం అయితే ఉన్నది. ఈయన అప్పులు ఇక ఆస్తులను చూసుకుని మరి ఈయన పైన అయితే చాలా అభియోగాలు కనబడతా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పైన కాస్త ఇట్లాంటి అభియోగాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మరి ఎవరు గెలిస్తే బాగుంటది అని చెప్పేసి ప్రజలే నిర్ణయించేది. ఎక్కడైనా ఏ ఎన్నికల్లోనైనా కూడా
నిర్ణయం ప్రజలకి. ప్రజలు ఏ తీర్పు చెప్తే అదే. మీరు ఎవరైతే ఎస్ఎస్జి న్యూస్ టీవీ అభిమానులు ఉన్నారో కామెంట్ రూపంగా చెప్పండి. మరి అది యూట్యూబ్ వీడియోలో మాత్రమే చెప్పండి, కామెంట్ రూపంగా చెప్పండి. మరి చూస్తా ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.